బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. మీ రక్తంలో హిందుత్వం ఉందా లేదా అంటూ రేవంత్ రెడ్డిని చెప్పాలన్నారు. గోవుల్ని తరలిస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ కోచింగ్ చేశారు. పైకి మళ్ళీ గోరక్షకులపై కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. హిందువుగా జీవిస్తున్నామంటే అది ఛత్రపతి శివరాజు మహారాజ్ వల్లనే అంటూ రాజాసింగ్ కొనియాడారు. ఇక ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు రాజాసింగ్. ఆయన ఫస్ట్ ఏబీవీపీ ఉండే. రేవంత్ రెడ్డి గారు రక్తంలోని కూడా హిందుత్వం ఉండే, ఇప్పుడు తెలియదు. రెడ్డి గారు మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, మోడల్ గోశాలలో కడతారని. రేవంత్ రెడ్డి గారికి నేను అప్పుడే చాలా మంచి ఆలోచన, దానికి హృదయపూర్వక ధన్యవాదం కూడా నేను చెప్పిన. మీరు ఒక మంచి ఆలోచన పెట్టుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు కింద నుంచి వచ్చిన కార్యకర్త, కింద నుంచి ఒక కార్పొరేటర్ గా ఎమ్మెల్యే అయినారు, ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమంత్రి అయినారు. మీకు అన్ని తెలుసు, గురించి తెలుసు, గోమాత పిల్లల గురించి తెలుసు, గోమాత పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుంది మీకు అది కూడా తెలుసు. మోడల్ గోశాల కడతారు. ఆ మోడల్ గోశాలలో ఆవులు, ఎద్దులు, దొడలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు నేను అడుగుతున్నాను. ఇవాళ వేల సంఖ్యలో తమ్ముళ్ళ, వేల సంఖ్యలో హైదరాబాద్ సిటీ కాకుండా యావత్ తెలంగాణలో ఎక్కడెక్కడో స్లైడర్ రోజు కట్టి, ఎక్కడ ఆవు గౌమాతని సంపి, పిల్లలని సంపి, దొడలని సంపి, ఎద్దులని సంపి ఒక పెద్ద ఎక్స్పోర్ట్ అడ్డా మన తెలంగాణ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు దానిపైన ఇవాళ యావత్ గౌ భక్తుల నుంచి మీకు ఒక నివేదిక, మా గౌ మాతాని కాపాడండి, మా గౌ మాతాని కాపాడండి అని ప్రతి ఒక్క హిందూ కార్యకర్త మీతో కోరుకుంటున్నారు, మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మనం